Hello everyone. This session is for UPSC Prelims 2026. Very important geography topics అండి. Very important topics. సో జాగ్రఫీకి రిలేటెడ్ టాపిక్స్ అనమాట. చూద్దాం. ట్రాన్స్ హిమాలయాస్ అంటే ఏంటంటే కంపోజ్డ్ ఆఫ్ జన్స్కర్, లదక్, కైలాస్, ఖరాకోరం రేంజెస్ ఇవన్నిటిని కలిపే వాట్ వి కాల్డ్ ట్రాన్స్ హిమాలయాస్ అంటారనమాట. అంటే ఇవన్నీ రేంజెస్ అనమాట. కారాకోరం రేంజెస్, కైలాస్, లదక్ అండ్ జాన్స్కర్ అనమాట. ఇవన్నిటిని కలిపి ట్రాన్స్ హిమాలయాస్ అంటారనమాట. ఇవి ఎక్కడుంటాయంటే టిబెటన్ హిమాలయాస్ అని అంటారనమాట. ఓకేనా. అయితే కారాకోరం రేంజెస్ హ్యావ్ దేర్ వన్ అండ్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద పామీర్ నాట్ అనమాట. ఈ కారాకోరం రేంజ్ ఇది ఇక్కడ ఉంది చూసారా. ఈ కారాకోరం రేంజ్ అనేది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందంటే ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద పామీర్ నాట్ అనమాట. అర్థమవుతుందా. అలాగే కారాకోరం ఈజ్ హోమ్ టు సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లేసియర్ సచ్ యాజ్ సియాచిన్ అనమాట. అంటే ఎక్కువగా ఈ కారాకోరం రేంజ్లో ఎక్కువగా లార్జెస్ట్ గ్లేషియర్స్ అనేవి ఫామ్ అవుతుందన్నమాట. ఎక్కువగా అక్కడ ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చి సియాచిన్ అనమాట. అంటే యూపీఎస్సీలో ఎలాగడుగుతాడు, ఇన్ కారాకోరం ఎలాగ అడుగుతాడు, స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు అనమాట. ఇన్ కారాకోరం ఈజ్ హోమ్ టు సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లేషియర్స్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అని అంటారు. సో రైట్ అనమాట. కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. కారాకోరం దగ్గర ఎక్కువగా లార్జెస్ట్ గ్లేసియర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇంక్లూడ్స్ ద మైటీ కారాకోరం K2 కూడా మౌంట్ K2 కూడా ఈజ్ లొకేటెడ్ ఇన్ దిస్ కారాకోరం రేంజ్ దగ్గర ఈ మౌంట్ K2 ఉంది. హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. ఎంత అంటే 8611 మీటర్స్ అనమాట. విత్ సమ్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ నాన్ పోలార్ గ్లేషియర్స్. అంటే ఏంటి, పోలార్ కాకుండా అంటే పోలార్లో కాకుండా నాన్ పోలార్ అనమాట. పోలార్ అంటే కోల్డ్ రీజన్స్ కాకుండా నాన్ పోలార్ రీజన్స్లో సమ్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ నాన్ పోలార్ గ్లేషియర్ అనమాట. దిస్ K2 ఈజ్ లొకేటెడ్ ఇన్ కారాకోరం రేంజ్. హైట్ ఈజ్ 8611 మీటర్స్ అనమాట. అర్థమవుతుందా. ఇవన్నీ కూడా హిమాలయాస్ చూడండి. కైలాస్ రేంజ్, లదక్ రేంజ్, జస్కర్ రేంజ్, కారాకోరం రేంజ్ ఇవన్నిటిని కలిపి ఏమంటారంటే ట్రాన్స్ హిమాలయాస్ అంటారనమాట. ఓకేనా. అలాగే లిఫు లేక్ పాస్ దట్ లీడ్స్ టు మానసరోవర్ అండ్ మౌంట్ కైలాస్ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ దీస్ రేంజెస్ అనమాట. రన్స్ నార్త్ ఆఫ్ ద గ్రేట్ హిమాలయాస్. లదక్ రేంజెస్ ఆర్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ ద కారాకోరం రేంజెస్ అనమాట. To the south of the Ladakh ranges are the Janskar ranges which are cut across by the Janskar river అనమాట. అర్థమవుతుందా. నెక్స్ట్ వచ్చే టాపిక్ వింధ్యన్ రేంజ్ అనమాట. వింధ్యన్ రేంజ్ గురించి చూద్దాం. వింధ్యన్ రేంజ్ టైప్ అండ్ జియోలాజికల్ ఆరిజిన్. బ్లాక్ మౌంటైన్స్ ఫార్మ్ డ్యూ టు ఫాల్టింగ్ అనమాట. ఫాల్టింగ్ వల్ల ఈ బ్లాక్ మౌంటైన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. These are formed not because of plate collision but because of the downward faulting of the Narmada Rift Valley to their south. అంటే ఈ వింధ్య రేంజెస్ ఇవన్నీ ఎలా ఫామ్ అవుతాయి అంటే ప్లేట్ కొల్యూజన్ వల్ల ఫామ్ అవ్వమంటారు. డ్యూ టు ఫాల్టింగ్ అంటే దీన్ని ఫాల్టింగ్ అంటారు. ఇక్కడ చూసారా ఒక బొమ్మ ఉంది చూసారా, దీన్ని ఫాల్టింగ్ అనమాట. అంటే ఒక రెండు ప్లేట్స్ అనేది గుద్దుకోవడం వల్ల ఒక ప్లేట్ అనేది ఒక మౌంటైన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే డౌన్వర్డ్ ఫాల్టింగ్ అంటే ఇలాగా అప్లిఫ్ట్మెంట్ అవ్వడం వల్ల ఈ మౌంటైన్స్ అనేవి ఈ రేంజెస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఫాల్టింగ్ ఆఫ్ ద నర్మదా రిఫ్ట్ వ్యాలీ అనమాట ఇది. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ది ఈ వింధ్య రేంజ్ ఎక్కడుందంటే ఇక్కడ ఉందనమాట. కరెక్ట్గా ఈ వింధ్య రేంజ్ లొకేషన్ ఎక్కడంటే సెంట్రల్ ఇండియా మధ్యప్రదేశ్లో ఈ వింధ్య రేంజ్ అనేది ఉందన్నమాట. అర్థమవుతుందా. జియోలాజికలీ దేర్ ఆర్ యంగర్ దెన్ ఆరవలీస్ అండ్ సత్పురా హిల్స్. దేర్ యావరేజ్ హైట్ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 300 to 650 మీటర్స్ అనమాట. అంటే జియోలాజికల్ ఇవి చిన్నవన్నమాట. దీన్ని ఆరవలీస్ అండ్ సాత్పురా హిల్స్ కన్నా యంగర్ అనమాట. దేర్ యావరేజ్ హైట్ వచ్చి ఎంత అంటే 300 to 650 మీటర్స్ అనమాట. అలాగే కింబర్లైట్ పైల్స్ అంటే ఏంటి, దేర్ ఆర్ మేడప్ ఆఫ్ ఓల్డర్ Proterozoic rocks. There are cut across కింబెరలైట్ పైల్స్ డైమండ్ డిపాజిట్స్ అనమాట. అంటే ఈ కింబెరలైట్ పైల్స్ అంటే మేడప్ ఆఫ్ ఏంటి, బోల్డర్ ప్రొటోజోయిక్ రాక్స్. ఓల్డర్ ప్రొటోజోయిక్స్ ద్వారా ఈ కింబెరలైట్ పైల్స్ అనేవి ఫామ్ అవుతాయి. దే ఆర్ కట్ అక్రాస్ బై కింబెరలైట్ పైల్స్ డైమండ్ డిపాజిట్స్ అనమాట. అర్థమవుతుందా. నెక్స్ట్ బిలాంగ్ టు ద పురాణ
రాక్ సిస్టమ్ ప్రీ-క్యాంబ్రియన్. వింధ్యన్ బేసిన్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెడిమెంటరీ బేసిన్స్ ఇన్ ఇండియా. అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ వింధ్యన్ రేంజెస్లో ఎక్కువగా సెడిమెంటరీ రాక్స్ అనేవి ఎక్కువగా ఈ బేసిన్లోనే ఉంటుంది. ఇలా అడుగుతాడు అనమాట. ఇన్ విచ్ రేంజెస్ మోస్ట్ ఆఫ్ ద సెడిమెంట్ రాక్స్ ఈజ్ ప్రెజెంట్? వింధ్య, సత్పురా అని అడుగుతాడు. ఆన్సర్ వచ్చి ఏంటంటే వింధ్యన్ రేంజ్లో ఎక్కువగా సెడిమెంటరీ బేసిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అర్థమవుతుందా? అయితే మేజర్ రివర్ నర్మదా ఫ్లోస్ ఇన్ ద రిఫ్ట్ వ్యాలీ బిట్వీన్ వింధ్య అండ్ సాత్పురా. అంటే ఈ వింధ్య అండ్ సాత్పురా మధ్య నుంచి ఎక్కువగా ఈ నర్మదా రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ ఇచ్చారు చూసారా, బిట్వీన్ వింధ్య అండ్ సాత్పురా రేంజెస్ దిస్ నర్మదా రివర్ ఈజ్ ఫ్లో. అలాగే భీంబేటకా రాక్ షెల్టర్స్ యునెస్కో అనమాట. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆర్ ఫౌండ్ ఇన్ వింధ్య రేంజ్. అంటే ఈ భీంబేటకా రాక్ షెల్టర్స్ అని ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే ఈ వింధ్య రేంజ్లో ఉంటాయి అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ భీంబేటకా రాక్ షెల్టర్స్ ఇస్ దేర్ ఇన్ వింధ్య రేంజ్. అలాగే వింధ్యన్ బేసిన్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెడిమెంటరీ బేసిన్స్ ఇన్ ఇండియా. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అర్థమవుతుందో? ఈ వింధ్య రేంజ్ అనేది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేది పూర్వంచల్ ఆర్ ఈస్టర్న్ హిల్స్ అనమాట. పూర్వంచల్ ఆర్ ఈస్టర్న్ హిల్స్. At the Dihang Gorge, the Himalayas take a sudden southward bend and form a series of comparatively low hills which are collectively called as Purvanchal. అంటే ఎక్కడుంది ఈ పూర్వంచల్? అట్ ద దిహంగ్ గాడ్స్ దగ్గర హిమాలయస్ టేక్ని ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారు కదండి. వీటిని అక్కడ నార్త్లో ఉండేదాన్ని, హిమాలయస్ దగ్గర ఉండేదాన్ని ఏమంటారంటే వీటినే పూర్వంచల్ అంటారు అనమాట. అంటే ఏంటి? హిమాలయస్ టేక్ ఏ సడన్ సౌత్వర్డ్ బెండ్ అనమాట. సౌత్వర్డ్ బెండ్ అండ్ ఫార్మ్ ఏ సిరీస్ ఆఫ్ కంపారిటివ్లీ లో హిల్స్. చూసారా, అన్ని తక్కువ హిల్స్ ఉన్నాయి కదా, చిన్న హిల్స్ని. వీటిని ఏమంటారంటే పూర్వంచల్ అంటారనమాట. పట్కే బూమ్ హిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ స్ట్రాంగ్ శాండ్ స్టోన్ ఎలివేషన్ వేరింగ్ ఫ్రమ్ 2000 meters to 3000 meters merges into Naga Hills where Saramati 3826 meters is the highest peak అనమాట. అండ్ సారామతి అనేది ఇక్కడ హైయెస్ట్ పీక్ అనమాట. మెర్జెస్ టు into Naga Hills. Eastern hills are Purvanchal are the southward extension of Himalayas running along the northeastern edge of India. అనమాట. Further south to the Bareil range swings to west in the Jaintia, Kasi and Garo which are in the eastward continuation of the Indian peninsular block. They are separated from the main block by Ganga and Brahmaputra river అనేది వీటిని సపరేట్ చేస్తుంది అనమాట. జైంత్యా హిల్స్, అలాగే గ్యారో హిల్స్, కాశీ హిల్స్ అనమాట. మిస్మి హిల్స్, అలాగే నాగా హిల్స్, పట్కై భూము, మిజో. దే రన్ అలాంగ్ ద ఇండియన్ మయన్మార్ బార్డర్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ ఇన్ నార్త్ టు ద మిజోరాం ఇన్ ద సౌత్ అనమాట. గ్యారో, కాశీ, జైంత్యా హిల్స్ అనమాట. జైంత్యా, కాశీ అండ్ గారో హిల్స్. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిమాలయస్ ఇన్ ద ఇండియన్ కాంటినెంట్. హిమాలయస్ అనేది ఇన్ఫ్లుయెన్స్ ఎలా చూపిస్తుంది అంటే ఫిజికల్ బ్యారియర్ అడ్డుగా ఉంటుంది, అలాగే న్యాచురల్ ఫ్రంటియర్, క్లైమేటిక్ ఇన్ఫ్లుయెన్స్, అలాగే టూరిజం అండ్ పిలిగ్రిమేజ్, మినరల్ రిసోర్సెస్ ఉంటాయి, అలాగే బయోడైవర్సిటీ అండ్ విజిటేషన్ ఎక్కువగా, అలాగే సాయిల్ అనేది ఫెర్టైల్గా ఉంటుంది, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్, అలాగే సోర్స్ రీజన్ ఆఫ్ రివర్స్ అనమాట ఎక్కువగా ఉంటుంది. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్, సాయిల్ ఫెర్టిలిటీ ఉంటుంది, బయోడైవర్సిటీ అండ్ విజిటేషన్, మినరల్ రిసోర్సెస్, అలాగే టూరిజం అండ్ పిలిగ్రిమేజ్, క్లైమేటిక్ ఇన్ఫ్లుయెన్స్, ఫిజికల్ బ్యారియర్ అండ్ న్యాచురల్ ఫ్రంటియర్ అనమాట. నెక్స్ట్ వచ్చేది ఎర్త్క్వేక్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, కామన్ టాపిక్ కూడా. వాట్ ఈజ్ అన్ ఎర్త్క్వేక్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ వి విల్ డిస్కస్. ఓకే, థ్యాంక్ యూ.